వైసీపీ దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ దేనని మళ్ళీ అది వెనక్కి తెచ్చుకొని బలపడి చూపిస్తాము అని మాట్లాడుతున్నారు షర్మిలమ్మ. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నాయకులు స్వతంత్రంగా పార్టీలు పెట్టిన చరిత్ర ఇంతకుముందు ఈ దేశంలో చాలా ఉంది. సపోజ్ బెంగాల్ లాంటి చోట్లైనా కొత్తగా తృణమూల్ లాంటి పార్టీలు పుట్టిన తర్వాత అయినా కాంగ్రెస్ కొద్దో గొప్ప కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది గత 3 దశాబ్దాలుగా. ఏపీలో అలాంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, జగన్ నాయకత్వ సామర్థ్యం, ప్రజాకర్షణ కాంగ్రెస్ ని నామరూపాలు లేకుండా చేస్తే, రెండోది ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరించిన వైఖరిని తరాలు గడిచినా గానీ జనం మర్చిపోలేని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సమయంలో అవగాహనతో పాటు ఆలోచన కూడా పెంచుకొని మాట్లాడాల్సిన అవసరం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిలమ్మ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ లెక్కను బట్టి చూస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకుని వైసీపీ నుంచి వెనక్కి తీసుకురావడం కాదు కదా, కనీసం 2-3% ఓటు బ్యాంక్ పెంచుకోవాలన్నా కూడా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మహాయజ్ఞం చేయాల్సి ఉంటుంది.